దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈరోజు కొరకై సిద్ధపరిచిన వాక్యం 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే ఆయన మాట వినుటయు శ్రేష్టం. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ ఉదయకాల సమయంలో మరి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి దేవుని యొక్క సమ్ముఖం ముందు చేరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మంచి సమయము దేవాతి దేవుడు మనకి ఇచ్చి ఉండగా మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి ఒక చక్కటి అనుభవాన్ని మనము ఈనాడు ధ్యానం చేయబోతున్నాం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో ఒక చక్కటి మాటను అక్కడ మనం చూస్తున్నాము. మరి సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడంటే, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అనే మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మరొకసారి నాయన మీ పాద సముఖం చేరి ప్రార్థిస్తున్నామయ్యా. మీకు సహాయం కోసము, మీకు ఆత్మ నడిపింపు కోసము ఈ కలశంలో ప్రభావం మేమందరూ కలిసిన వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా మీరే మాతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రభా, మీరు మాట్లాడుతుండగా వినగల చెవులను గ్రహించే మనసును మాకు ఇవ్వండి. ఈ దినమందు ప్రభా మరొక అంశాన్ని ప్రభా మేము ధ్యానం చేస్తుండగా మీ పక్షంన దేవా నిలబడిపోతున్నాను కూడా దేవాసుల చట్టం మరుగుపరిచి మీరు బలపరిచి ఉదయకాల సమయంలో మీరు మా అందరితో మాట్లాడి మహిమను పొందుకోమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ మనం చూస్తున్న ఒక చక్కటి అనుభవాన్ని మరి సౌలుతో సమూయేలు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ మాటను మాట్లాడుతున్నా మరి దేవుడైన యెహోవా చెప్తూ ఉన్నాడు. మరి ఏమనంటే, మరి ఆ సమయంలో ఇజ్రాయేలుకు రాజుగా మరి సౌలు గారు ఉన్నారు. ఆ సమయంలో మరి దేవుడు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి సమూయేలుతో ఒక అనుభవం చెప్పినప్పుడు మరి అక్కడ చెప్తున్నాడు, అమాలయకులను మీరు మరి సంపూర్ణముగా వారిని హతమార్చాలి. అమాలయకులు మీ మీద దాడి చేస్తూ ఉన్నారు. మరి ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ అమాలయకులు ఎన్నో రకాలుగా ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి మరి అప్పుడు దేవుడు చెప్తున్నాడు, వీరిని మీరు సంపూర్ణంగా హతమార్చాలి అని ఒక విధానంలో దేవుడు చెప్పినప్పుడు ఇక మాటను సౌలు వినకుండా ఏం చేసాడంటే, అక్కడ ఇక అధ్యాయం అంతా కూడా మనం చదువుతూ ఉంటే మరి ఒక మంచి విలువైనటువంటి కొన్ని వాటిని మరి కొన్ని గొర్రెలను అదేవిధంగా కొన్ని పొట్టేలను అవి ప్రక్కన పెట్టేసి ఒక బలహీనమైన వాటిని మరి చంపినట్టుగా లేఖలు మనం చూడవచ్చు. అంటే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి, ఒకే ఒక ఆలోచన అంటే సౌలు దేవుని యొక్క మాటను ఉల్లంఘిస్తూ ఉన్నాడు. ప్రభు చెప్పిన మాటను ఆయన వినలేదు. ప్రభు చెప్పిన మాటను నెరవేర్చలేని స్థితిలో సౌలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, చాలా సందర్భంలో మనము చాలా మాటలు వింటూ ఉంటాం. మరి ఎక్కువ ఏ మాటలు మనం శ్రద్ధగా వింటామంటే, మరి ఒక తల్లో ఒక తండ్రో వారు వృద్ధాప్యంలో ఉంటున్నప్పుడు వారు చెబుతున్న మాటలను మనం శ్రద్ధగా వింటాము. ఎందుకంటే వారు ఏమైనా ఒక విలువైన మాటను మనకు చెప్తారేమో అన్న ఆలోచన కలిగి వారి మాటను వినటానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. మరొక మాట ఎలా అంటాను, లేకపోతే ఏదైనా ఒక అధికారో ఒక రాజకీయ నాయకుడో మరి ఏదైనా ఒక సభలో నిలబడి సంక్షేమ పథకాల గురించి చెప్తున్నప్పుడు ఆ మాటలను మనం ఏం చేస్తామంటే మరి శ్రద్ధగా వింటాము. వినిన మనము అవి నెరవేర్చడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి అంతకన్నా గొప్ప విలువైన మాటలు దేవాతి దేవుడు నీతో నాతో ఎన్నో పర్యాయములు మాట్లాడుతూ ఉంటాడండి. ఒకసారి మాట్లాడినప్పుడు మనం అనుకుంటాము, ప్రభు నాతో మాట్లాడట్లేదులే, నేను ఆ స్థితిలో లేను కదా, ఇది ప్రక్క వారికైతే సరిపోతుందని నాకు ఆలోచన కలిగి మనము ప్రక్క వారి మీద నెట్టేసి
మనం ఏం చేస్తామంటే ప్రభు మనతోనే మాట్లాడుతున్నప్పుడు మనం జ్ఞాపం చేసుకుంటాము, మరి మర్చిపోతాము. ఏంటి ఈ మాట నాతో ప్రభు మాట్లాడట్లేదు అనే మాటను. మరొకసారి ఎన్నో పర్యాయములు కూడా ప్రభు నిన్ను బాగు చేయాలని, ఆయన నిన్ను అనేక రకాలుగా ఉన్నతమైన స్థానంలో నిలపాలని ఆయన హెచ్చరిస్తూ ఉంటే, ఈనాడు ప్రియమైన దేవుని పిల్లరా, ఈనాడు మనం జ్ఞాపం చేసుకోవాలి. నిజముగా దేవుడు చెప్పిన మాటకు లోబడి నీవు నేను కూడా చిత్తము ప్రభువా అని చెప్పేసి ఒక మాటను మనము మాట్లాడగలుగుతున్నామా ఆలోచన చేయాలి. చిత్తం ప్రభు అంటే, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు, మీరు సెలవివ్వండి, నేను చేస్తాను ప్రభా. చాలా సందర్భంలో మనం ఎలాగుంటామంటే విన్నంత మట్టి మాత్రమే ఉంటాం, విన్నంత వరకు ఉంటాము. కానీ ఆ విన్న వాటిని నా జీవితంలో మనము ఎంతగా చూపగలుగుతున్నామో, ఎంతగా అన్వయించుకొని మనము జీవించగలుగుతున్నామో ఆలోచించాలి ప్రియమైన ప్రజల. ఇక్కడ అమాలయకులని మరి సంహరించమని దేవుడు చెప్తే, ఇక్కడ సౌలు వారిని మరి సంపూర్తిగా మరి సంహరించకుండా కొంతమందిని వదిలేసినట్టుగా ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఈనాడు మనము దేవుని యొక్క మాటను ఎందుకు ఉల్లంఘిస్తున్నామయ్యా? దేవుని యొక్క మాట పట్ల ఎందుకు శ్రద్ధ లేదు? ప్రభు మనతో మాట్లాడాలని ఆయన తన దాసులను బలపరిచి మనతో మాట్లాడుతున్నప్పుడు మనము వినకుండా ఎందుకు వెళ్ళిపోతున్నాము అంటే, ఇక్కడ సౌలు అమాలయకులను చంపటానికి ముందుకు రాలేకపోతున్నాడు. అమాలయకులు అనగా శరీర కార్యాలనికి సాదృశ్యంగా ఉన్నారు. అమాలయకులనగా శరీర కార్యాలు. ఈనాడు ప్రియమైన దేవుని ప్రజలారా, మనం జ్ఞాపం చేసుకోవాలి. నీలో నాలో ఉన్నటువంటి ఇక శరీర కార్యాలను మనము సంపూర్తిగా మరి సంహరించగలుగుతున్నామా? లేదన్నట్లయితే కొన్నిటిని మన యొక్క శరీరంలో కావచ్చు, మన యొక్క ఆలోచనలు మనం ఉంచుకొని మనం జ్ఞాపం చేసుకోవచ్చు. ఇవి నీలో నాలో ఉంటే మనము కూడా ఒక సౌలు వలె, నీవు నేను కూడా సౌలు వలె దేవుని యొక్క మాటను ఉల్లంఘించేవారుగా మనం ఉండగలుగుతున్నామేమో ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో మరి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఒక చక్కటి అనుభవాన్ని మరి సమూయేలు సౌలుతో మరి మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఒక చక్కటి అనుభవము. మరి బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టము అనే మాట. పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అనే మాట. ఏమండి, మనం చాలాసార్లు వింటూ ఉంటాం ప్రభు యొక్క మాటలను. మరి ఆయన ఎవరైనా ఎక్కడైనా ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా మీరు యేసయ్య మాట విని ఏమైనా నష్టపోయారా, ఏమైనా కష్టపడ్డారా, ఏమైనా ఇబ్బంది పడ్డారంటే ఏ ఒక్కరు కూడా చెప్పడానికి సాహసించరు. ఎందుకంటే యేసయ్య యొక్క మాట మనకి లాభదాయకమే. ప్రభు యొక్క మాట మనకి లాభమే. ఈనాడు ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక ఇద్దరు వ్యక్తులని నేను మీ ముందు వస్తాను ఈ ఉదయకాల సమయంలో. ప్రభు చెప్పిన మాటను వారు విని ఎలా వారి జీవితాల్లో మరి జరిగించారో ఈనాడు ప్రియమైన దేవుని ప్రజలారా, అటువంటి అనుభవాలు నీలో నాలో ఉన్నాయా? ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. ఒకవేళ అటువంటి స్థితిలో మనము లేనట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందాము, ఒక నిర్ణయం తీసుకుందాము. ప్రభువా, ఇక నుంచైనా ప్రభువనైనా నీవు ఏదైతే నాతో మాట్లాడుతున్నావో, ఏదైతే చెప్తున్నావో నేను కూడా నా జీవితంలో తూచా తప్పకుండా నేను నెరవేరుస్తున్న ప్రభు అని చెప్పేసి ఒక తీర్మానం తీసుకుందాం. రండి ప్రభు సన్నిధిలో. ఇక్కడ మనం చూస్తున్నాము సమూయేలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే మాట వినుట శ్రేష్టము. మనుషుల మాట కాదండి, అధికారుల మాట కాదండి, ఇంకేదో రాజకీయ నాయకుల మాట కాదు, లేదనుకుంటే మరి పెద్దల మాట కాదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలను వినటానికి మనం ప్రయత్నం చేయాలి. ఏమండి, ఆయన మాట మాత్రం సెలవిస్తే ఎన్నో అద్భుతాశ్చర్య కార్యములు. ఏమండి, కుంటివారు నడుస్తూ ఉన్నారు, మాట మాత్రం సెలవిస్తే గుడ్డివారు చూస్తూ ఉన్నారు, వ్యభిచారులు మారుతూ ఉన్నారు, దొంగలు దొరలవుతూ ఉన్నారు. అయితే ఈనాడు మన స్థితి ఎలాగున్నదో మనం జ్ఞాపం చేసుకోవాలి. నా జీవితంలో ఎందుకు అద్భుత కార్యం చూడలేకపోతున్నామే అంటే ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక నియమము ఏంటి అంటే మనము ఇంకను కూడా దేవుని యొక్క మాటను విని చిత్తం ప్రభు అనే ఒక మాటను
మనము సంబోధించలేకపోతున్నామేమో ఆలోచన చేయాలి. రండి, ఒక వ్యక్తిని నేను మీ ముందు ఉంచుతాను. ఆది కాండము 6వ అధ్యాయంలో ఒక మాటను నేను చదువుతూ ఉన్నాను, వినవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆది కాండము 6వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాటను ఇక్కడ నేను చదువుతూ ఉన్నాను, వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. 6వ అధ్యాయం 14వ వచనంలో మరి దేవుడు ఇక్కడ నోహతో మాట్లాడుతున్నాడు. చితిసారకపు మ్రాణుతో నీ కొరకు ఓడన చేసుకునము, అరలు పెట్టి ఓడన చేసి ఆ ప్రజలు ఎంత భయంకరంగా ఉన్నారంటే అంత భయంకరంగా ఉన్నప్పుడు ఆ ప్రజల్లో నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క మాటను విని మరి ఆ సందర్భంలో ఒక నినాదము, ఒక ఆలోచన అంటే, చిత్తము ప్రభువా నీ మాటను నాకు సెలవిమ్ము అనే మాటను ఒక ఆలోచన కలిగి నోవాహు జీవిస్తూ ఉన్నాడు. అదే మరి 6వ అధ్యాయము మరి 22వ వచనంలో ఇక్కడ ఒక మాట, చక్కటి మాటను నేను మీకు చదివి వినిపిస్తాను. ఒక చక్కటి మాటను 6వ అధ్యాయము 22వ వచనంలో, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి, అంత పెద్ద ఓడ తయారు చేయడానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి, ఎన్నో ప్రజలు అనేక రకాలుగా మరి నోవాహుని అనేక రకాలుగా హేళన చేస్తూ ఉన్నారు. ఎన్నో లోకపు శోధనలు, ఇంత ఆటంకులు ఉన్నప్పుడు ఇక్కడ ఒక గొప్ప మాట మనం చూస్తున్నాము. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడంట, ఏది విడిచిపెట్టలేదు. ఇది కష్టం కదా, ఇది నాకు బాధగా ఉంది కదా, ఇది నేను చేయలేదని చెప్పేసి చాలా సందర్భంలో మనం అనుకుంటామేమో, కానీ ఇక్కడ నోవాహు దేవుడు చెప్పిన యావత్తు చేశాడంటే ఒక చక్కటి అనుభవం కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుడు చెప్పిన విధానంలో ఆ యొక్క మాటకు లోబడి చిత్తము ప్రభు అని ఒక విధానంలో నోవాహు దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం జ్ఞాపం చేసుకోవాలి, అదే స్థానంలో నీవు నేను ఉన్నట్లయితే మనము ఎన్నో రకాలుగా మనము ప్రభువుని ప్రశ్నిస్తాం. ఎందుకు ప్రభువా, ఎందుకు చేయాలయ్యా అని ఇటువంటి ప్రశ్నలు నా జీవితంలో ఉంటుందేమో, కానీ ఇక్కడ నోవాహు దేవుని యొక్క మాటను విన్నాడు. వినటమే కాదు, కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడు చెప్పిన అవన్నీ కూడా ఇక్కడ యావత్తు చేస్తున్నాడంటే ఒక చక్కటి అనుభవాన్ని నోవాహు కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక చక్కటి అనుభవం ఎలా అంటాను ఏంటంటే, దేవుని యొక్క మాటను విన్నాడు, ఆ యావత్తు చేశాడు. కాబట్టి ఒక చక్కటి అనుభవము ఏంటి అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, నోవాహు యొక్క కుటుంబం రక్షించబడింది. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో ఈ అనుభవము మనం కలిగి ఉన్నామా? ఈనాడు నా పిల్లలు చక్కగా చదువుతూ ఉన్నారు. నా పిల్లలు చక్కగా మరి జ్ఞానము కలిగి అన్ని రకాలుగా వారు చదువుతూ ఉంటే ఎందుకనో వారు అనుకున్న స్థాయిలోనికి వారు వెళ్ళిపోతున్నారు, అనుకున్న స్థితిలోనికి వారు పోలేకపోతున్నారు. ఎందుకయ్యా అంటే, బహుశా ఎందుకు కారణము నీవు నేనేనేమో అన్న ఆలోచన మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకయ్యా అంటే, నీవు నేను ఇంకను కూడా మనము ఆయన యొక్క మాటను విని చిత్తం ప్రభు అనే ఒక మాటను మనము మాట్లాడటానికి ముందుకు రాలేకపోతున్నామండి. ఏమండి, ప్రభు మనతో మాట్లాడినప్పుడు నేను ప్రేమించండి అయ్యా, క్షమించండి అయ్యా, అనేక రకాలుగా ప్రభు మనం దర్శిస్తున్నప్పుడు మనకి ఇష్టమైన వాటిని కొన్నిటిని చేస్తాము, కానీ కొన్నిటిని చేయటానికి మనం ఇష్టపడట్లేదు. ఈనాడు ప్రియమైన దినపిల్లరా, నోవాహు యొక్క కుటుంబం రక్షించబడింది. ఎందుకయ్యా అంటే, నోవాహు దేవుని యొక్క మాటను విన్నాడు, దేవుడు చెప్పిన యావత్తు కూడా చేశాడు. ఈనాడు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు తనకి మెలన స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. నా స్థితి ఎలాగున్నదో మనం ప్రశ్నించుకోవాలి. నా స్థితి ఎలాగున్నది? ఉదయకాల సమయమున నోవాహు ప్రభు చెప్పిన మాటను విన్నాడు, యావత్తు చేశాడు. అయితే మనము వినేవారుగా ఉంటున్నామా,
చేయటానికి మనం ముందు రాలేకపోతున్నామా మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈనాడు దేవుని యొక్క వాక్యానికి కరువు లేని స్థితి మనకి. ఈనాడు క్రైస్తవునికి మరి మరి వినాల్సిన కన్నా ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము కానీ, ఎంతవరకు ఆ మాటలను నా జీవితంలో మనము నెరవేర్చగలుగుతున్నాము? ఎంతవరకు ఆ యొక్క విన్న వాటిని ఈనాడు మనము నెరవేర్చగలుగుతున్నామో, చేయగలుగుతున్నామో, ఇతరులకు చూపించగలుగుతున్నామో ఈనాడు మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆలోచించేయాలి. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ మనం చూస్తున్నాము, నోవాహు మరి దేవుడు చెప్పిన యావత్తు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, జ్ఞాపం చేసుకుందాము, ఆలోచించేయాలి. అలా చేయటం ద్వారా నోవా యొక్క కుటుంబం రక్షించబడింది. ఏమండి, దేవుడు ఎన్నో పర్యాలు మనకు అవకాశం ఇస్తాడు. ఈ విధంగా జరిగే ప్రక్రియలో మరి నోవాహు ఓడను కట్టుకున్నాడు. అదే విధంగా మరి మరి వర్షం వచ్చింది, భయంకర వర్షము. మరి ఓడ తేలినప్పుడు ఆ ఓడ అరారాత్ అనే కొండ మీదకి మరి అక్కడ ఆగినప్పుడు ఆ నోవాహు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా కాకిని పంపిస్తాడు. కాకిని పంపించినప్పుడు ఆ కాకి మరి ఆ యొక్క సమయంలో మనం జ్ఞాపం చేసుకోవచ్చు, మరి మాట వినని కాకిగా ఉంది. మాట వినని కాకిగా ఉంది. అది వెళ్ళిపోయింది. మరలా తిరిగి రాలేదు యజమాని దగ్గరికి. అదే కాకిని దేవుడు మరొక సమయంలో, మరొక కాలంలో, ఏలే యొక్క కాలంలో అదే కాకిని వాడుకున్నాడు. అదే కాకికి చెప్పాడు. ఫస్ట్ చెప్పినప్పుడు ఆ యొక్క యజమాని యొక్క మాటను వినకుండా అలా వెళ్ళిపోయిందేమో కానీ, మరలా దేవుడు అదే కాకిని ఏర్పాటు చేసుకున్నాడు. మరొక అవకాశాన్ని కాకికి ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా నా సేవకుడు మరి మరి కెరీతైన బాగు దగ్గర ఉన్నాడు. ఉదయకాలమున, సాయంకాలమున ఒక రొట్టె ముక్కను, ఒక మాంసపు ముక్కను తన ఒడిలో వేసిరన్నప్పుడు అప్పుడు కాకి దేవుని యొక్క మాటను వినిందండి. ఈనాడు ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకసారి ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనము మర్చిపోతామేమో, మనం చేయడానికి ఇష్టపడలేకపోతామేమో కానీ, అయితే దేవుడు మరొక మారు కూడా మనతో మాట్లాడతాడు. మరొక అవకాశం ఇస్తాడు. ఏమండి, కాకికి దేవుడు మరలా ఎందుకు అవకాశం ఇచ్చాడు? అక్కడ నోవా యొక్క మాట వినలేదు, వెళ్ళిపోయింది. బహుశా అక్కడ ఉన్నటువంటి యొక్క మరి మాంసపు యొక్క శరీరం యొక్క మానవుల యొక్క దేహం మీద అలా తిరుగుతూ ఉందేమో కానీ, మాట వినని కాకే ఉంది. అదే కొన్ని దినాల తర్వాత దేవుడు అదే కాకి మరొక అవకాశం ఇచ్చాడు. ఆ సందర్భంలో దేవుని యొక్క మాటను వినిన కాకిగా ఆ సందర్భంలో మనకు కనబడుతూ ఉంది. ఈనాడు ప్రియమైన దేవుని ప్రజలారా, మనం జ్ఞాపం చేసుకుందాము. ఇక్కడ మొట్టమొదటిగా నోవాహు మరి దేవుడి యొక్క మాటను విని యావత్తు చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మరొక వ్యక్తిని నేను మీ ముందు ఉంచుతానండి. మరొక వ్యక్తి ఈనాడు ప్రియమైన దేవుని ప్రజలారా, మొట్టమొదటిగా ఒక మాదిరిగా మనకందరికి నోవా కనబడుతున్నాడు. అక్కడ ప్రభు చెప్పిన మాట విని చిత్తం ప్రభువా నేను చేస్తానని చెప్పేసి ఆయన తూచా తప్పకుండా చేస్తూ ఉన్నాడు. మరొక మాట చూపిస్తారండి. అదే ఆది కాండంలో మరొక వ్యక్తిని నేను మీ ముందు మరి ఆశిస్తూ ఉన్నాను. రండి, 22 అధ్యాయము, ఆది కాండము 22 అధ్యాయము 2వ వచనంలో మొదటి నుంచి చదువుతున్నా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును శోధించెను. ఎట్లనగా, అబ్రహామా అని పిలువుగా, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఏమండి, ఇది ఒక విధానంలో జ్ఞాపం చేసుకోవచ్చు. తండ్రులైన వారికి మనం చాలా బాధిస్తున్నాం. అయ్యో లేక లేక పుట్టాడు కుమారుడు, అయ్యో లేక లేక స్థితిలో వృద్ధాప్యంలో పుట్టిన ఈ కుమారుని మరలా దహన బలి అడుగుచని చెప్పేసి ఎన్నో రకాలుగా మనం బాధపడుతుంటాము. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఒక విధానంలో వేదన చెందుతాము. ఏంటి ప్రభు ఇలా అడుగుతున్నాడని చెప్పేసి చాలా పర్యాలు ఆలోచిస్తాము. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడు అబ్రహాముని పరీక్షిస్తున్నాడు, అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుని యొక్క మాటను వింటాడా వినడని చెప్పేసి అక్కడ పరీక్షిస్తూ ఉన్నాడు. ఏమండి, ఆ పై వచ్చి ఒక మాట మనం చూస్తున్నాము, మరి దేవుడు అబ్రహామును శోధించెను.
అంటే పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ వృద్ధాప్యంలో లేక లేక పుట్టిన కుమారుని గురించి ఆ ఇస్సాకుని మనం చూస్తున్నాము. మరి నీవు నాకు దహన బలిగా అర్పించమని మరి ఒక్క మాట సెలవిచ్చాడు దేవుడు. ఒక మాట సెలవిచ్చాడు. అయితే అక్కడ మనం చూస్తున్నాము, దేవుని యొక్క మాటకు లోబడి అక్కడ మనం జ్ఞాపం చేసుకోవచ్చు. ఆ గాడిదని తీసుకొని, ఆ కట్టెలు ఒక ఇద్దరు పనివారిని తీసుకొని అలా ప్రయాణమైపోతున్నాడు. ఎందుకంటే అబ్రహాం యొక్క స్థితి, అబ్రహాము మనం చూస్తున్నాము, వినటమే కాదు కానీ విధేయత చూపిస్తున్నాడు. తన జీవితంలో ప్రభు చెప్పిన మాటను అన్వయించుకొని, ఏమండి, ఎంతగా బాధపడి ఉంటాడు కదండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మరి అదే స్థానంలో మనం ఉన్నట్లయితే ఎంతగా బాధపడతామో, బహుశా అక్కడ మరి అబ్రహాము బాధపడలేదు కానీ దేవుని యొక్క మాటను విన్నాడు, విధేయత చూపించాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమంటే ఒక మాట నేను ఇలా అంటాను, అబ్రహాముని దేవుడు మరి విశ్వాసం పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నెగ్గాడండి. ఒక గొప్ప మాట నేను చదివినిపిస్తాను ప్రియమైన దేవుని పిల్లరా. ఒక చక్కటి మాట, అబ్రహాం యొక్క విశ్వాసము ఎంత శాతము, మరి 100% అబ్రహాము దేవుని మీద ఆధారపడి జీవిస్తూ, ఒక మాట నేను చదివినిపిస్తాను. ఏమనంటే 5వ వచనంలో ఒక మాట నేను చదువుతున్నాను. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకి వచ్చేదమని చెప్పాను. మరలా మీ యొద్దకి వచ్చేదమని చెప్పాను. ఏమండి, ఇక్కడ ఏం చెప్పాలి అబ్రహాము? తన కుమారుని తీసుకెళ్లేసి మరి మరి దహన బలి అర్పించినప్పుడు చెప్పాల్సిన ఒక మాట అంటే, నేను మాత్రమే వస్తాను, నేను వస్తాను చెప్పేసి మాట్లాడాల్సినటువంటి ఈ అబ్రహాము, ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ మనం చూస్తున్నాము ఒక గొప్ప మాట. ఇక్కడ దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఎంత విశ్వాసంతో వెళుతూ ఉన్నాడో ఇక్కడ మనం చూస్తున్నాము. మరలా మీ యొద్దకు వచ్చిందంటే అక్కడ మరి అంటే రెండు అర్థం ఇక్కడ మనం చూస్తున్నాము. నేను, నా కుమారుడు, మేము మరలా వస్తామని చెప్పేసి ఒక విశ్వాసముతో, ఒక నమ్మకముతో అబ్రహాం మాట్లాడుతున్నాడండి. ఏమండి, ఒక మాట నేను ఇలా అంటాను, నీ నా జీవితంలో ఒక జ్ఞాపం చేసుకోవచ్చు. మరి ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఎందుకు ప్రభు పట్ల విశ్వాసం ఉంచలేకపోతున్నాం? ఎందుకు మనము విశ్వాస పరిమాణంలో, లేకపోతే విశ్వాస పరీక్షల్లో మనం ఎందుకు ఓడిపోతున్నామే అంటే ఒకే ఒక మాట ఏంటంటే, ఇక మనం జ్ఞాపం చేసుకోవాలి. మనము దేవుని యొక్క మాటను విని వాటి ప్రకారంగా మరి ముందు కొనసాగటానికి మనము ముందుకు రాలేకపోతున్నామేమో. ఇక్కడ నేను ఇలా అంటాను, ప్రియమైన అధ్యయన ప్రజలారా, ఒక చక్కటి మాటను ఇక్కడ అబ్రహాము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి మరి నీవు ప్రేమించిన ఇస్సాకును దహన బలిగా అర్పించమన్నప్పుడు మరి అంతటికీ సిద్ధపడేసి అక్కడ వెళ్ళిపోయాడు. సమస్తము సిద్ధపరిచినప్పుడు అక్కడ అంత గొప్ప కార్యము, దేవుని యొక్క మాటను విని విధేయత చూపించి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈనాడు ఒక గొప్ప ఫలితం వచ్చింది. ఏంటంటే అమూల్యమైన వాగ్దానములను స్వతంత్రించుకోవటానికి అబ్రహాము ముందుకు వచ్చాడు. అదేవిధంగా దేవుని స్నేహితునిగా పేరు పొందాడండి. దేవుని స్నేహితునిగా పేరు పొందాడు. ఎలా వచ్చిందయ్యా అబ్రహాముకి దేవుని స్నేహితులని ఎలా వచ్చింది అని అడిగితే ఒకే ఒక మాట ఏంటంటే దేవుని యొక్క మాటను విన్నాడు. అదేవిధంగా దేవుని యొక్క మాటకు లోబడి విధేయత చూపించి మరి ప్రభు చెప్పినట్టుగా చేయటానికి తను ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమండి, ఈనాడు కొన్నిటిని మనం చేస్తాము, కొన్నిటిని చేయడానికి మన యొక్క మనసు అంగీకరించదు. పలానా వ్యక్తి నన్ను అనేక రకాలుగా ఇబ్బంది చేశాడండి, పలానా వ్యక్తి నన్ను అనేక రకాలుగా గాయపరిచాడండి అని ఒక విధానంలో మన యొక్క మనసులో అది మెదలుతూ ఉంటే ప్రభునితో మాట్లాడుతూ ఉంటాడు, ప్రభుని దర్శిస్తున్నాడు, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడు, ఆ వ్యక్తిని కలుసుకొని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే ఎందుకయ్యా అంటే నీకు కష్టంగా ఉంది అతనితో మాట్లాడడానికి, అతను ప్రేమించడానికి, అతను చేసిన తప్పిదాన్ని క్షమించడానికి ఈనాడు మనము చేయలేకపోతున్నాం అంటే కష్టంగా ఉంది. ఈయన అబ్రహాముకి కష్టంగా ఉంటే మనము ఈ విధంగా అబ్రహాం గురించి మాట్లాడుకునే వారం కాదు కదండి.
ఏమండి, అబ్రహాముని కష్టంగా ఉండి తన కుమారుని బలైపించడానికి ఒకవేళ వెనకాడి ఉంటే ఈనాడు మనము ఒక చక్కటి ఫలితాన్ని పొందుకున్నాడు. ఏంటి అంటే దేవుని స్నేహితునిగా మరి పేరు పొందుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం జ్ఞాపం చేసుకోవాలి. అబ్రహాము ప్రారంభ దినములో కూడా మరి దేవుడు పిలిచాడు, అబ్రహామా నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుమంటే అబ్రహాము వెళ్ళిపోతున్నాడండి. ఏమండి, ఆ రోజుల్లో మనకులాగా రహదారులు ఉన్నాయా? మనకులాగా వాహనాలు ఉన్నాయా? మనకులాగా మరి చక్కటి చక్కటి మార్గాలు అనేటివి లేవు. ఆ స్థితిలో కూడా, ఆ పరిస్థితిలో కూడా మనకులాగా మనం చూస్తున్నాము. బోధించేవారు లేరు అబ్రహాముకి. మనకులాగా ఆ దినాన పరిశుద్ధ గ్రంథము లేదు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. అబ్రహాము ఏం చేసేవాడో మనకందరికి తెలుసు. బొమ్మల వ్యాపారము. ఏవండి, బొమ్మల వ్యాపారం చేసేవాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. మరి దేవుడు తనతో మాట్లాడినప్పుడు, దేవుడు తనకి చెప్పినప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము. నా దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను వెళ్ళిపోతాను. అది కష్టమైన, ఎంత బాధైనా సరే నా మాట, దేవుని యొక్క మాటకు నేను లోబడతాను. చిత్తం ప్రభు అని చెప్పేసి నేను ముందుకు కొనసాగని చెప్పేసి అబ్రహాం వెళ్ళిపోతున్నాడు. ఏమండి, ఆ దేవుని యొక్క మాట విన్నాడు. ఏమైనా నష్టపోయాడా? ఏమైనా ఇబ్బంది పడ్డాడా? ఏమైనా మరి ప్రియమైన దేవుని పిల్లారా, మరి మరి ఇబ్బందికర సెలిపి ఏమీ పోలేదు. దేవుని యొక్క మాటను విన్నాడు, వెళ్ళిపోయాడు. ప్రభు చూపించే దేశానికి వెళ్ళిపోయాడు. దేవుని మాట విన్నాడు. తన కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పించడానికి కూడా ఆయన వెనుకంజ వేయలేదండి. ఈనాడు ప్రియమైన దేవుని ప్రజలారా, బలులు అర్పించుట కంటే ఆయన మాట వినట శ్రేష్టము. ఈనాడు నీవు నేను కూడా ఏదో బలి అర్పించాలని ప్రభు ఆశించలేదు, కానీ ఈనాడు ఒక చక్కటి మాటను మనం చూస్తున్నాము. ఒక చక్కటి అనుభవాన్ని, ప్రభు యొక్క మాటను వినేవారంగా ఉండాలి. వినేవారంగా మాత్రమే కాదు కానీ మరి ప్రభు చెప్పిన అవన్నీ కూడా మన జీవితాల్లో చేయటానికి మనము ముందుకు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈరోజు మనకు అంశము చిత్తం ప్రభువా అంటే, ఆ మాటలో ఉన్న గొప్ప అర్థం ఏంటంటే, ప్రభువా మీరు చెప్పండి అయ్యా, నేను చేస్తాను. అది కష్టమైన, బాధైన ఏదైనా సరే నేను చేస్తాను ప్రభు అని చెప్పేసి ముందుకెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపం చేసుకున్నాము. నోవహు దేవుడు చెప్పిన యావత్తు చేశాడు. అబ్రహాము మనం చూస్తున్నాము, తన కుమారుణ్ణి దేవునికి ఇవ్వటానికి కూడా వెనకంజ వేయలేదు. ఈనాడు మనం జ్ఞాపం చేసుకుందాము, ఆలోచించేద్దాము. సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగింపులోకి వస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మనము తలలో ఉంచి ప్రార్థనలోకి పోద్దాం. ఒక తీర్మానం తీసుకుందామా? ఒక నిర్ణయం తీసుకుందామా? అయ్యో ప్రభా, నా స్థితి ఏం బాగలేదు ప్రభా, నువ్వు నాతో మాట్లాడుతుంటే అవి చేయటానికి ముందుకు రాలేకపోతున్నానయ్యా. అబ్రహాముకి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో కష్టం ఉంది, ఎన్నో ఇబ్బందులున్నాయి, ఎన్నో ఇరుకులున్నాయి, ఎన్నో శోధనలున్నాయి. కానీ ఇక మనం చూస్తున్నాము, అబ్రహాము దేవుడు చెప్పాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక గొప్ప అనుభవము ఏంటి అంటే, దేవుని స్నేహితుడిగా పేరు పొందాడు. మరొక మాటలు అంటాను, మనకందరికీ తెలుసు, ఆయన విశ్వాసులకి తండ్రిగా పిలపడు ఒక గొప్ప ఫలితాన్ని పొందుకున్నాడండి. ఈనాడు నీవు నేను కూడా అటువంటి గొప్ప ఫలితాన్ని మనము ఎందుకు చూడలేకపోతున్నామంటే, ఒకే ఒక్క మాట, మనము దేవుని యొక్క మాటను వినేవారంగా ఉన్నాము, కానీ విని మన జీవితాల్లో వాటిని చేయగలుగుతున్నామా? మన జీవితాల్లో వాటిని నెరవేర్చగలుగుతున్నామా? ఈనాడు ప్రియమైన దేవుని ప్రజలారా, మనం జ్ఞాపం చేసుకుందాము, ఆలోచించేద్దాము, ఒక నిర్ణయం తీసుకుందాము. ఇక నుంచైనా ప్రభా, నీకోసము ఒక నోవాహు వలె, ఒక అబ్రాహాము వలె నేను జీవిస్తాను ప్రభా. ఇప్పటివరకు కూడా నా స్థితి, నేను ఆ విధంగా జీవించాను ప్రభా. ఈయన నాకు పరిశుద్ధ గ్రంథం ఉంది, నాకు బోధించే వారు ఎంతమంది ఉన్నారు, అయినకి కానీ నేను ముందుకు రాలేకపోవచ్చని చెప్పేసి ఒక తీర్మానం తీసుకుందామా? ఒక నిర్ణయం తీసుకుందామా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు తనకి మెల్లని స్వరాన్ని మనకందరికీ వినిపించుండగా, అయితే నీ నిర్ణయం ఏమిటో ఈయన ప్రభుతో మాట్లాడదాము. నీ నిర్ణయం ఏమిటో ప్రభుకు తెలియచేద్దాము. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఒక నమ్మకంతో నాయన నీ మీద ముందుగా ఉండేదానికి దయచేయండి. ఇంతవరకు దైవజనుల ద్వారా అనేకమైన నాయన విధాలుగా నాయన వాక్యం ద్వారా నాయన మాకు సమర్పించుకున్నారు నాయన. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని
ఆస్వాదించి ఆయుక్తపరిచి ఇంకానైనా అత్యధికముగా ఆ పాస్టర్ దైవజనుల్ని గుర్తు చేసుకోమని అడుగుతున్నాం. చేరికూడి ఉన్న బిడ్డల్ని ప్రతి ఒక్కరిని ప్రేమలో కౌగిలి భద్రత కాపుదల కంచివేయమని అడుగుతున్నాం. విశ్వాసముతో చిత్తముతో నాయన నిన్ను ప్రార్థన విజ్ఞాపనలతో మేము చెల్లించుకునేదానికి వాక్యానుసారముగా క్రియమూలంగా పాటించేవారుగా అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. అబ్రహాము కనాను దేశమునకు వెళ్ళపునప్పుడు వెనక తిరిగి చూడకుండా ఆయన చెప్పిన మాట క్రియమూలంగా పాటించారు కాబట్టి ఆయన ఈ రోజు నాయన అబ్రహాము వలె జీవించేదానికి ఉన్నారా అనే భాగ్యాన్ని మాకు కూడా దయచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనవులు సమస్త ఘనత మహిమా ప్రభావం మీకై ఆరోపించుకుంటూ నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ దానం దృష్టికి అంగీకారములంటూ మీ ప్రియకుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసయ్య నామం బట్టి అడిగి బతిలాడి మిక్కిలి వినయంతో గోజారి వేడుకునిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.